ఏడ్చి ఏడ్చి పడుకొని ఉంటే నా భార్య ముఖం వైపు అలా చూస్తూ అడిగాను, యేసయ్యా, నా భార్య కళ్ళల్లో నేను సంతోషాన్ని చూస్తానా? నీ పేరు చెప్పుకుంటామయ్యా, నేను నా భార్య జీవితకాలం నీ కొరకు బతుకుతాం. యేసయ్యా, నా భార్య కళ్ళల్లో సంతోషాన్ని చూపించవా అని కన్నీళ్ళు పెట్టుకొని అడిగేవాడిని. ఉపవాసం ఉండి 3 దినాలు ప్రార్థన చేయండి, దేవుడు అద్భుతం చేస్తాడు అని ఒక పాస్టర్ గారు చెప్తే ఒక గదిలోకి వెళ్ళిపోయాను. నా ఇంట్లో నేను చెప్పాను, ఖురాన్ చదువుకుంటాను, నమాజ్ చదువుకుంటాను, ఎవరైనా వస్తే నేను లేనని చెప్పేయండి అని చెప్పి ఒక గదిలోకి వెళ్ళిపోయాను. బయట నుంచి తాళం వేసేయని చెప్పాను నా భార్యతో. లోపలికి వెళ్ళి తల మీద ఉన్న టోపీని పక్కకు పెట్టాను, ఖురాన్ పక్కన పెట్టి ఒక బ్రదర్ ఇచ్చినటువంటి కొత్త నిబంధన దాన్ని చదువుతూ మోకాళ్ళు వేసి అడిగాను, నువ్వు సహాయం చేస్తే నీ పేరు చెప్పుకుంటాను యేసయ్యా, యేసయ్యా జీవితకాలం నీకు రుణపడి ఉంటాను యేసయ్యా అని కన్నీళ్లు పెట్టుకుని ప్రార్థన చేయడం మొదలు పెట్టాను. 3 దినాలు ఉపవాస ప్రార్థన చేసి బయటకు వచ్చి అలా కూర్చున్నాను. నీ దిక్కున్నవాడు చెప్పుకోరా, నీ బాబుతో చెప్పుకోరా అని చెప్పిన వాడే తీసుకొచ్చి మొట్టమొదటిగా నాకు డబ్బులు ఇచ్చాడు. ఇది కళా నిజమా అని అలా చూస్తున్నాను. వడ్డీ ఎంతైందో చెప్పండి అని అంటున్నాడు. నేను వాడికి లేచి నిలబడి, నాకు వడ్డీలు వద్దండి, అసలు ఇచ్చారు, నాకు అదే చాలు అని చెప్పాను. ఆ మధ్యాహ్నం మరొకడు వచ్చాడు, సాయంత్రానికి మరొకడు వచ్చాడు. ఒకే దినాన 3 తెచ్చి డబ్బులు ఇచ్చారు. యేసయ్యా అని కన్నీళ్ళు పెట్టుకుని అడిగాను. శ్రమల్లో మీకు తోడై ఉంటాను, మిమ్మల్ని విడువను ఎడబాయను, అనాథలుగా విడిచిపెట్టను అని చెప్పిన దేవుడు. కన్నీళ్ళు పెట్టుకొని ప్రార్థన చేస్తుంటే నా ఇంటికి అందరు తీసుకొచ్చి డబ్బులు ఇవ్వడం మొదలు పెట్టారు. ఇంటింటికి వెళ్ళి చెయ్యి పట్టుకొని కన్నీళ్లు పెట్టుకుని బతిమాలినా సరే ఒక్క రూపాయి ఇవ్వనివాడు ఇంట్లో మోకాలేసి యేసయ్యా అని చెయ్యి ఎత్తితే నా ఇంటికే డబ్బులు తీసుకొచ్చి ఇచ్చారు. ఆకాశంలో మబ్బు తొలగిపోయినట్టుగా కొన్ని దినాలకే యేసయ్య నా అప్పులన్నీ కూడా తీర్చాడు. మహిమ క్రీస్తుకి కలుగుని గాక. ఒక దినాన్న నా భార్య నన్ను అడిగింది, బాత్రూంలోకి వెళ్ళి మీరు ఎవరితోండి ఇంతసేపు మాట్లాడతారు, మీరేంటి గంటకు ఒకసారి బాత్రూమ్కి వెళ్తారేంటి, వెళ్ళి ఎంతసేపు ఎందుకుంటారు లోపల అని చెప్పేసి నా భార్య నన్ను అడిగితే అప్పుడు కూర్చోబెట్టి నా సాక్ష్యాన్ని మొట్టమొదటిగా నా భార్యకు చెప్పాను. వెంటనే నా భార్య చెప్పింది, కన్నీళ్లు తుడిచిన వాడే నిజమైన రక్షకుడు, శ్రమల్లో తోడై ఉన్నవాడే నిజమైన దేవుడు. చదివిన నమాజు మనకు సహాయం చేయలేదు, కానీ బాత్రూంలో ప్రార్థన చేస్తున్న ప్రభు ఇంత అద్భుతం చేస్తున్నాడు. బాత్రూంలో ఏంటంటే ఇంట్లోనే ప్రార్థన చేయండి, నేను కూడా ప్రార్థన చేస్తాను అని అంది. నేనును నా ఇంటి వారు యెహోవాను సేవించదము అని ప్రతి రాత్రి కూడా నేను, నా భార్య, నా పిల్లలు కూర్చొని ప్రార్థన చేయడం మొదలు పెట్టాము. పగలు ఎవరైనా నాకు క్రిస్టియన్స్ కనబడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ సాక్ష్యం ఏంటి అని అడిగేవాడిని. వాళ్ళు సాక్ష్యం చెప్తే ఆ సాక్ష్యాన్ని రాత్రి నా భార్య, నా బిడ్డలు కూర్చోబెట్టి చెప్పేవాడిని. ఆ సాక్ష్యాలే నా భార్య, నా బిడ్డలు బలపడిపోయారు. నా భార్య చెప్పింది, మనం చర్చికి వెళ్దామండి అంది. నీ కుటుంబ సభ్యులు ఒప్పుకోరు కదా అని చెప్పేసి, వాళ్ళ కోసం కాదు, మన కోసం బతుకుదాం, మనం చర్చికి వెళ్దామండి అని. అప్పటి వరకు దొంగచాటుగా చర్చికి వెళ్తూ ఉండేవాడిని నేను. ఆ రోజు నుంచి నా భార్య, నా బిడ్డలు తీసుకుని చర్చికి వెళ్ళడం మొదలెట్టాము. ఆ విషయం తెలుసుకున్న ముస్లిమ్స్ మా ఇంటికి వచ్చి, ఎరా కలిసిపోయావా, దిగిపోయావా, తగిలించేసుకున్నావా, అమ్ముడిపోయావా అని అడగడానికి వచ్చారు. మా ఇంట్లో బియ్యం లేనప్పుడు ఏం తింటున్నావో అడగడానికి రాలేదు. నా పిల్లలు మంచిని తాగి పడుకుంటున్నప్పుడు ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వడానికి ఒక్కటి రాలేదు. కానీ బైబిల్ పెట్టుకుని చర్చికి వెళ్తుంటే అడగడానికి మాత్రం వచ్చారు. నా ఇష్టం, నా బ్రతికిది అని చెప్పాను. ఏలేసేస్తామన్నారు. ఏలేయడం అంటే ఏంటి అని అడిగాను. ఏ ముస్లిము మీ ఇంటికి రారు అన్నారు. చాలా సంతోషం, నాకు అదే కావాలి అన్నాను. నువ్వు చనిపోతే కబర్స్థాన్లో చోటేమో, మీ అమ్మ చనిపోయిన కబర్స్థాన్లో చోటేమో అని చెప్పేసి అన్నారు. నేను వాళ్ళతో చెప్పాను, మీరు ఎవ్వరు రావద్దు దయచేసి, మేము చనిపోయినా రావద్దురా బాబు, నాకు అదే కావాలని. వీడు బరి తెగించేశాడు, వీడికి పిచ్చి బాగా ముదిరిపోయింది అన్నాడు. మన భక్తి వారికి వెర్రితనంగా ఉంటుంది. నన్ను కొట్టాలని చూశారు. కొంతమంది కిరాయి మనుషులు డబ్బులు ఇచ్చారు, నేను కనబడకుండా లేకుండా చేయండి అని చెప్పేసి. 10 మంది డబ్బులు తీసుకుంటే అందులో ఒకడు వచ్చి నాకు చెప్పేవాడు, మిమ్మల్ని కొట్టమని కొంతమంది డబ్బులు ఇచ్చారు, ఈ రాత్రి కొంతమంది మీ ఇంటికి వస్తారు, తలుపులు తీయకండి, కొన్ని దినాలు మీరు బయట తిరగకండి, జాగ్రత్త అని చెప్పేసి. వాళ్ళు ఏవైనా చేస్తారు మిమ్మల్ని అని చెప్పేసి. కన్నీరు పెట్టుకుని అడిగాను, యేసయ్యా నా తండ్రి చిత్తము లేకుండా నీ తల మీద ఇంట్రుకు నెల రాలదన్నాడు. నీ పాదములకు రాయి తగలకుండా నేను నా దూతలను ఆజ్ఞాపిస్తాను అన్నాడు. 3 సార్లు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు నా మీద,
కానీ 3 సార్లు కూడా ప్రభు నన్ను తప్పించాడు, ఏ కేసు లేకుండా. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను, విడవక నీ పట్ల కృప చూపించేదని చెప్పిన దేవుడు. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పుడు కూడా ప్రభు నన్ను కాపాడాడు. నన్ను ఏమీ చేయలేక నా కుటుంబ సభ్యుల మీద ఒత్తిడి తెచ్చారు. మా అత్తగారు మామయ్య గారు మాకు ఒక సొంత ఇల్లు ఇచ్చారు. ఆ ఇల్లు కూడా వెనక్కి తీసేసుకున్నారు వాళ్ళు. ఈ ఇంట్లో ఉంటే మీరు ప్రార్థన చేయకూడదు, చర్చికి వెళ్ళకూడదు, ఇల్లు కావాలో యేసుప్రభు కావాలో తెలుసుకోండి అని అడిగారు మా అత్త మామ. మాకు యేసుప్రభు కావాలి అంటే ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోండి అన్నారు. పులిపీడితో నిలబడి చెప్తున్నాను. నా భార్య వెంటనే చెప్పింది, మాకు ఇల్లు వద్దు, యేసుప్రభువే కావాలి. నాన్నగారు మీ ఇల్లు మీరు తీసుకోండి అని ఇంటి కాగితాలు తీసుకెళ్లి మా నాన్నగారు చేతులు పెట్టింది. 2003వ సంవత్సరంలో ప్రభు నన్ను దర్శించారు. 2004వ సంవత్సరంలో బైబిల్ కాలేజీలో ఉన్నాం. 2005వ సంవత్సరంలో సంపూర్తిగా సేవకు సమర్పణ చేసుకున్నాను. దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు, ఆంధ్ర సరిహద్దులు దాటించాడు, ఇతర రాష్ట్రాల్లో వాడుకున్నాడు. నా పిల్లలిద్దరూ బైబిల్ కాలేజీలో ట్రైనింగ్ పొందుతున్నారు. నా పాప ఈ రోజున వాక్యం చెప్తుంది. స్త్రీల మధ్య నా పాపని